అయితే ఇప్పుడు ఆ భాషా గారు ఎక్కడున్నారు? అసలు దాని వెనకాల ఉన్న కారణం ఏంటి? అసలు ఆయన్నే అడగడానికి గల కారణం ఏంటి? ఇది కూడా మనం ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. సో, ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా అధికారులు నాకు వీళ్ళు కావాలి, వీళ్ళు కావాలని నిర్ణయించుకుని ఆయనకి ఆ స్వేచ్ఛ హక్కు ఉంటుంది. ఆ యొక్క విచక్షణాధికారం ఉంటుంది కాబట్టి చేసుకోవచ్చు. కానీ ఇప్పుడది ఎంతవరకు సమంజసం అనేది ఒకటి. 2 భద్రతలో ఏదైనా సరే లోపం ఉన్నా, లేకపోతే ఏదైనా భయం ఉన్నా అది కోర్టుకి నిర్భయంగా తెలియజేయొచ్చు. కానీ ఆయన వెళ్ళింది అలా కాదు. నాకు ఫలానా అధికారే కావాలి అని. ఈ భాష గారు ప్రెసెంట్ ఎక్కడున్నారు అంటే ఇప్పుడు జనరల్గా ఈ ట్రాన్స్ఫర్స్ అవన్నీ జరిగినాయి కదా. ఈ ట్రాన్స్ఫర్స్ వలన ఆయన అనంతపురంలోని 43వ పోలీస్ బెటాలియన్లో అడిషనల్ కమాండర్గా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఈయన అడగగానే ఆయన అక్కడి నుంచి తీసుకొచ్చేసి ఈయన పంపించేసేస్తే ఇంకేముంటుంది అప్పుడు? అలా ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఆయన ఈ విచిత్రమైన కోరికతో కోర్టుకు వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు జరిగిన తర్వాత ఫలితాలకు ముందు మాత్రమే లండన్ వెళ్ళారు. ఆ తర్వాత ఓటమి చెందిన తర్వాత మొట్టమొదటిసారి ఆయన లండన్ వెళ్ళటం. మీరు గమనిస్తే ఆయన 10 కిలోమీటర్లకి లేకపోతే ప్రక్క జిల్లాలు కూడా స్పెషల్ ఫ్లైట్లు హెలికాప్టర్లు వేసుకుని తిరిగేవాడు. సరే హెలికాప్టర్ అంటే అది వేరే విషయం. స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని తిరిగేవాళ్ళు. ఆయన ఇప్పుడు జనరల్ ఫ్లైట్లో వెళ్ళారు. ఎందుకని? ఆయన అప్పుడు సీఎంగా ఉన్న టైంలో స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళారు. సరే అది వేరే విషయం. అసలు ఏ రోజైనా సరే ఇక్కడ ప్రభుత్వ ఖర్చులు అనగానే ఇంకా మనకి స్పెషలే. అదే మనం వెళ్ళేది సొంత కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు ఒక ముఖ్యమంత్రి అయినా సరే సాధారణంగా ప్రజల డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా? అఫ్కోర్స్ ఖర్చు పెట్టుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు డబ్బున్న వ్యక్తే కదా. మరి ఆయన ఎందుకని వాటికి కూడా ప్రజాధనమే వాడేసేయటం. మరి ఇప్పుడు సాధారణ ఫ్లైట్లో వెళ్ళండి. ఇప్పుడు డబ్బున్న వ్యక్తి ఇప్పుడు స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళొచ్చుగా, వెళ్ళాల. పైగా మీరు గత సంక్రాంతి కనుక గుర్తు చేసుకున్నట్లయితే సరిగ్గా సంక్రాంతి సమయంలో ఆయన లండన్ వెళ్ళాల. ఎక్కడున్నారు? ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు. తాడేపల్లిలోనే స్వామివారి సెట్టు, తిరుమల దేవస్థానం స్వామివారి సెట్టు మరి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని అక్కడ నిర్వహించి ఆయన ఆ విధంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ సమయంలో చాలా విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. అదేంటి అంటే భారతి గారిని ఎప్పుడు కూడా స్వామివారి దగ్గరికి తీసుకువెళ్ళలేక ఇక డైరెక్ట్గా స్వామివారి సెటప్పే తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. ఆ గుడి సెటప్ పెట్టేసి ఇక ఆ విధంగా ఆవిడని అక్కడ ఉంచి స్వామివారిని తీసుకొచ్చారనమాట. అంటే భార్య అడిగితే దేవుడిని కూడా తీసుకొచ్చేసాను అనే టైప్లో అది ప్రజల్లోకి చాలా బలంగా వెళ్ళింది.